గుండెల మీద చెయ్యేసుకొని హానెస్ట్‌గా కామెంట్ చేయండి. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు పెడితే ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎస్పెషల్లీ వైసీపీ అనుకూల మీడియాలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే చాలా తీవ్రంగా నడుస్తోంది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 100కు పైగా సీట్లతో భారీ విజయంతో అధికారంలోకి వచ్చినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా ఎదుర్కోవాలో అనే దాని మీద వారికి ఒక స్పష్టత లేదు అని వైసీపీ అనుకూల మీడియా అంటోంది. అధికారం చేతిలో ఉంది కదా అని జగన్ బలాన్ని తగ్గించడానికి రకరకాల వ్యూహాలు వేస్తున్నా అవేమీ అనుకున్నంత సులువుగా సాగేలాగా కనిపించట్లేదు అనే మాట వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనపడిపోతుంది అనేటువంటి ఒక అంచనా అయితే ఉంది. కానీ అలా చేస్తే ప్రజల్లో ఆయన మీద సానుభూతి పెరిగిపోతుంది అనేటువంటి భయం కూడా కూటమి నేతలను ఇప్పటికీ వెంటాడుతోంది అంటుంది వైసీపీ మీడియా. ఒకవేళ సానుభూతి కనుక పెరిగితే అది భవిష్యత్తులో తమకే పెద్ద డ్యామేజ్ తీసుకొస్తుంది అని అధికార పక్షంలో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమకు ఎలాంటి నింద పడకుండా ఉండేందుకు ఒక కొత్త మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు అంటుంది వైసీపీ మీడియా. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవాలి అని రాష్ట్ర అధికార పక్షంలోని ముఖ్య నేతలు గట్టిగానే ప్రయత్నం చేశారనే ఆరోపణ కూడా గుప్పిస్తోంది. తమ చేతులకి మట్టి అంటకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ లేదా సిబిఐ ద్వారా జగన్ని అరెస్ట్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయని, దీనికోసం ఢిల్లీ స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర ప్రతిపాదనలు కూడా పెట్టారనే ఆరోపణ వినిపించింది. కానీ ఈ విషయంలో కేంద్రం నుంచి పెద్దగా సహకారం అందలేదు అనే మాటలు కూడా వినిపించాయి. కొత్తగా కేసులు పెట్టి జగన్ని ఇరికించాలని చూస్తే అది రాజకీయ కక్ష సాధింపుగా మారే అవకాశంగా ఉందని, ప్రజా వ్యతిరేకత తద్వారా వస్తుందని కేంద్ర పెద్దలు కూడా భావించారు అంటున్నారు. అందుకే ఆ ప్రతిపాదనని కేంద్రం తోసిపుచ్చడంతో ఇప్పుడు ఒక మధ్య మార్గాన్ని వెతుక్కునే పనిలో కూటమి ప్రభుత్వం ఉందంటున్నారు. కొత్త కేసులు కాకుండా పాత కేసులనే వాడుకుని జగన్ని ఇబ్బంది పెట్టాలి అనేది ఒక కొత్త వ్యూహం యొక్క సారాంశంగా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపేటువంటి వ్యూహంలో జైలుకి పంపే ఆలోచనలో భాగంగా పాత కేసుల్ని ఆధారంగా చేసుకోవాలని చూస్తున్నారు అంటున్నారు. కొత్తగా ఇప్పుడు మళ్ళీ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కంటే ఆల్రెడీ ఉన్న కేసుల్లో ఆయనకు వచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయిస్తే బాగుంటుంది అనేది ఒక బిగ్ ప్లాన్గా చెప్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి నేరుగా ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత కానీ సానుభూతి కానీ వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎన్నాళ్ళ నుంచో పిటిషన్లు వేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఆ పిటిషన్ అలాగే ఉంది కాబట్టి మరికొంతమందితో ఇలా పిటిషన్లు వేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. న్యాయస్థానాల ద్వారానే ఈ ప్రక్రియ అంతా జరిగితే చట్టం తన పని తాను చేసుకుపోయింది అని చెప్పుకోవడానికి వీలుంటుంది అంటున్నారు. ఈ వ్యూహం వర్కౌట్ అయితే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయము అని సోషల్ మీడియా కూడా కూటమి శ్రేణులు గట్టిగా చర్చించుకుంటున్నాయి అంటున్నారు. అయితే ఈ విధంగా కోర్టుల ద్వారా రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వ్యవహారం అయితే కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదైనప్పుడు ఇలాంటి వ్యూహాలే అమలు చేశారని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జగన్ కూడా ఇవే అమలు చేశారని అంటున్నారు. కొంతమంది కోర్టులకి లేఖలు రాయడం, న్యాయస్థానాలు వాటిని సొమోటోగా స్వీకరించడం, తర్వాత కొంతమంది టీడీపీ అనుకూలురు వీటిల్లో భాగస్వాములుగా చేరడం ఎంతో ఒక పద్ధతి ప్రకారం వెళ్ళింది అంటున్నారు. అప్పట్లో అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరిగిందనేది కూడా బహిరంగ రహస్యమేనని, ఇప్పుడు కూడా అదే పాత ప్లాన్ అమలు చేయబోతున్నారని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి.